అందరికీ నమస్కారం. కగారుకు వ్యతిరేకంగా శాంతి చర్చలు జరపాలనేటువంటి పేరుతో శాంతి చర్చల కమిటీ ఈ నెల 17వ తేదీన ఇందిరా పార్కులో మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నది. ఈ మహాధర్నాను విజయవంతం చేయవలసిందిగా శాంతి చర్చల కమిటీ తరఫున అట్లాగే వామపక్ష ఇతర పార్టీల తరఫున కూడా యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 3-4 నెలలుగా కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. అంటే ఏదైతే కగారు మహాయుద్ధం పేరు మీద ఆదివాసీలను చంపడం, మావోయిస్టు పార్టీని నిర్మూలన చేసేటటువంటి ప్రక్రియలో పోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి చాలాసార్లుగా అన్ని పార్టీలు, మేధావులు, దేశంలో ఉండేటటువంటి దేశభక్తి కలిగిన ప్రతి వారు కూడా ఈ యుద్ధాన్ని ఆపాలనేటువంటి దాంతో డిమాండ్ చేస్తూ విజ్ఞప్తులు చేస్తున్నటువంటి స్థితి చాలా స్పష్టంగా కనబడుతున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అది పరిపాలన ప్రారంభించిన నాటి నుండే నేరస్థమయంగా పరిపాలన చేస్తున్నది. ఇది కొంచెం అందరం కూడా ప్రజలు కూడా గమనంలోకి తీసుకోవాలి. దేశభక్తి పేరుతో, అభివృద్ధి పేరుతో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వము నేరస్థమయంగా పరిపాలన చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేశంలో ఉండే ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం, మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం, మణిపూర్లో వందలాది మందిని, 2 తెగల మధ్య వందలాది మంది చంపుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ గారు దేశంలో, ప్రపంచంలో అనేక దేశాలు పర్యటిస్తూ ఉన్నారు. అనేక దేశాల్లో తన యొక్క మీటింగ్లో అనేక అభివృద్ధి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సొంత దేశమైనటువంటి మణిపూర్ రాష్ట్రంలో వందలాది మందిని చంపడమే కాదు, మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తున్నప్పటికీ కూడా తనకు తీరిక దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇది ఏం తెలియజేస్తుంది అనేటువంటిది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. చాలా అందరూ కూడా మనం అప్పీల్ చేస్తున్నాం, కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క మనస్తత్వం మాత్రం ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా నేరస్థంగా తయారైపోయింది. అది ముస్లింలను తొలగించాలి, కమ్యూనిస్టులని తొలగించాలి, క్రిస్టియన్లని తొలగించాలి. అంటే భారతదేశ రాజ్యాంగంలో ఉండేటటువంటి మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈరోజు పరిపాలన చేసే వైపుగా అది కొనసాగుతున్నది. అంటే అందరూ సమానంగా ఉండాలి, మతాల్ని సమానత్వంగా ప్రేమించాలి, లేదా సమానత్వంగా చూడాలి, లౌకిక సెక్యులర్ ప్రజాస్వామిక విలువల్ని పెంపొందించాలి దేశంలో అనేటువంటి దానికి స్థానానికి భిన్నంగా, వైరుధ్యంగా ఈరోజు ప్రజల మీదనే దాడి చేసేటటువంటి ప్రక్రియకి ఈరోజు అది కొనుక్కుంటా ఉన్నది. వాళ్ళు శాంతి చర్చలకు వస్తామని అంటున్నారు మావోయిస్ట్ పార్టీ. నీకేమి అధైర్యం అని నేను అడుగుతా ఉన్నా. నీకెందుకు ఆ ధైర్యం లేకుండా ఉంది అనేటువంటిది. లెట్ మీ డిబేట్, వాడితో చర్చించు. ఈరోజు వామపక్షాలు కానీ మావోయిస్ట్ పార్టీ కానీ ఏమడుగుతున్నది? ఈ దేశంలో పేదరికం ఉన్నది, పేదరికాన్ని ఎందుకు నిర్మూలించడం లేదు అనేటువంటి ప్రశ్న ఈరోజు వాళ్ళు వేస్తున్నారు, మేము వేస్తున్నాం. నిజంగా ఈ దేశంలో 147 కోట్ల జనంలో నువ్వు ఎంతమందికి ఉపాధి కల్పించినావు, ఎంతమందికి ఉద్యోగాన్ని కల్పించినావు? నీవు ఈ దేశంలో విద్యార్థులకు లేదా విద్యను అందించేటటువంటి బాధ్యతను ఏ మేరకు తీసుకున్నావు? ఇది కదా వాళ్ళు అడిగేది. వాళ్ళు వేరే ఏమి అడగరు. ఏమి అడుగుతారు? ఈ దేశంలో ఉండేటటువంటి అసమానత్వాన్ని గురించి వాళ్ళు ప్రశ్నిస్తారు. ఎందుకు ఇంత తేడా ఉందనేటువంటిది వాళ్ళు మాట్లాడతారు. అంటే రోజు రోజుకు ధనవంతులు పెరిగిపోతున్న సందర్భం, మరొక పక్క పేదరికం అనేటువంటిది మరింత పెరుగుతున్నటువంటి సందర్భం. ఇది ఎందుకు ఉందనేటువంటి ప్రశ్న ఈరోజు అందరం అడుగుతాం మనం. మరి దీనికి సమాధానం చెప్పడానికి నువ్వు కగారు పేరుతో అంతమొందించడం అనేటువంటి యుద్ధాన్ని చేసుకోవడం అనేటువంటిది, వాళ్ళేమో వరుసగా మొన్న సెంట్రల్ సెక్రటరీతో పాటు అనేక సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటు అందరినీ చంపుతూ, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగితే చూసారా, మావోయిస్ట్ పార్టీ బాంబు పేల్చింది, లేకపోతే ఏదో పెట్టి పేల్ చేసింది అనేటువంటిది. అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అంటే కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం తాను వకాల్తా తీసుకొని ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్నిటికీ కూడా బాధ్యత వహించి ఆపేటటువంటి, అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఇది ఆగాలి, అంతే కదా. మారణ హోమం ఆగాలన్నప్పుడు, విధ్వంసం ఆగాలన్నప్పుడు, నువ్వు ఏ విషయమైనా నువ్వు పాకిస్తాన్తో చర్చలు చేసినప్పుడు దేశంలో పుట్టిన బిడ్డలతో నువ్వు చర్చించడానికి నీకేం ఆటంకం అనేటువంటి ప్రశ్న ఈరోజు మేము వామపక్ష పార్టీలుగా లేదా శాంతి చర్చల కమిటీగా మేమందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే అందుకనే మేము అడిగేది ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కగారు అనేటువంటి యుద్ధాన్ని ఆపాలి. నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడేదో యుద్ధాన్ని నేను ఎన్రోల్ చేసినా అది అయిపోతుందేమనేటువంటి భావనలో ప్రభుత్వం ఉండొచ్చు. అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఈ దేశంలో ఉండేటటువంటి అసమానతలు పోయే వరకు, పేదరికం పోయే వరకు, ప్రతి మనిషికి కూడు, గుడ్డ, విద్య, వైద్యం అనేటువంటి దాంతో పాటు ఒక స్వేచ్ఛ అనేటటువంటిది పొందితేనే నీవు అనుకునేటువంటి ప్రశ్న పుట్టకుండా అవకాశం ఉంటుంది. కానీ అదర్వైజ్ ప్రశ్న అనేటువంటిది సమాజంలో, దేశంలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి
ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క కగారును వెంటనే ఆపాలని, శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకురావాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా శాంతి చర్చల కమిటీగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.